మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, గచ్చిబౌలిలో వర్షం ఇప్పుడు దంచి కొడుతోంది. కోటి, దిల్సుఖ్ నగర్, అంబర్పేట, ఉప్పల్, సికింద్రాబాద్లో కూడా వర్షం కొనసాగుతోంది. ఆఫీసులు ముగిసే సమయం కావడంతో రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్లతో నిండిపోతూ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే హైదరాబాద్లో ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షం. సమయం 6 గంటలు కావస్తుంది. ఇది ఆఫీసులు నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో రోడ్లపైన ఇప్పుడు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ భారీ వర్షం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది, భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ ఏ విధంగా ఉందనే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, హైదరాబాద్లో భారీ వర్షం ఎక్కడెక్కడ కురుస్తోంది, వర్షం కారణంగా ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? హైదరాబాద్లో ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. ఈ అకాల వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట వర్షం కురుస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షంతో ఒక్కసారిగా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఫ్లైఓవర్లపై కూడా భారీగా నీళ్లు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ అకాల వర్షం పైగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఫ్లైఓవర్లపై కూడా భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో ఈ భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఎక్కడెక్కడ వర్షం పడుతుంది, వర్షం కారణంగా ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? నగరంలో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండలు కనిపించాయి, కానీ సాయంత్రం అయ్యేసరికి వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను మాదాపూర్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి ఇక్కడ వర్షం విజువల్స్ చూసుకోవచ్చు, ఏ విధంగా వర్షం అనేది వస్తుందో. ముఖ్యంగా ఇటు నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, అన్ని పార్ట్లను జిహెచ్ఎంసీ అన్ని పార్ట్లను కవర్ చేసే విధంగా ఈరోజు వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మాదాపూర్, జూబ్లీహిల్స్, అదేవిధంగా రామంతపూర్, ఉప్పల్, అన్ని ఏరియాలు నగరంలో నలుమూలల ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది. వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీస్తున్నాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అటు ఈదురుగాలు కూడా ఇస్తున్నాయి. జనరల్గా చిన్న వర్షం వస్తున్నాయి, నగరం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ గడిచిన హాఫ్ అన్ అవర్ నుంచి భారీగా వర్షం నమోదవుతుంది. వర్షం అనేది ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ వాటర్ ఆగిపోయినా ఇంకోవైపు విపరీతమైన ట్రాఫిక్ కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం వర్షం ముగించుకొని ట్రాఫిక్ మొత్తం ఆఫీసులు ముగించుకొని ఇళ్ళకి వెళ్ళే సమయం కావడంతో పెద్ద ఎత్తున ఇటు మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది. ఇప్పటికే అటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడైతే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ వాటర్ పోయే విధంగా ఇప్పటికే వాళ్ళ అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం మీద నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి చక్రవాకం, అదేవిధంగా ద్రోణి ప్రభావంగా వర్షాలు నమోదవుతాయి అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకుంటూ వచ్చింది. అదేవిధంగా ఈరోజు నగరంలో ఒక్కసారిగా వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలో కూడా ఒకవైపు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మొత్తం మీద విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, చిన్న వర్షం వస్తూనే మనకు ఎక్కడికక్కడ వాటర్ మొత్తం కూడా వాటర్ స్టాక్ నెట్ అనేది కనిపిస్తుంది. కానీ దాదాపు మోకాళ్ళ లోతు వరకు వాటర్ కనిపించే ప్రస్తుతం ఇక్కడ మాదాపూర్లో చూసుకోవచ్చు. మొత్తం ఒక్కసారిగా వాటర్ మొత్తం కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అంటూ కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద వచ్చే 3 గంటలు నగరానికి వర్ష సూచన కొనసాగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే ఒకవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అవసరం ఉండే బయటికి రావాలి, ఎవరు కూడా నగర ప్రజలు బయటికి రావద్దంటూ ఇప్పటికే మేయర్ అధ్యక్షతతో ఒక సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే వర్షంతో పాటు గాలులు కూడా వీయడంతో పెద్ద ఎత్తున అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాంటి రిపీట్ కాకుండా పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద వచ్చే 3 గంటల పాటు నగరంలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో ఈ ఎఫెక్ట్ అనేది ఇటు జిల్లాలో కావచ్చు, నగరంలో కావచ్చు స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ వాటర్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చిన్న వర్షం వస్తున్న నగరం మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కువ
ఎక్కువగా మొత్తం ఎక్కడికక్కడ వరద కనిపిస్తుంది. అలాంటిది ఏకదాటిగా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ వాటర్ కావచ్చు అన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయింది. విపరీతమైన ట్రాఫిక్ కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. వీటిని క్లియర్ చేసే విధంగా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు మొత్తం కూడా నిమగ్నమయ్యారు. కానీ ఒకవైపు వర్షం అనేది విపరీతంగా రావడంతో ఒకవైపు మొత్తం వాళ్ళకి ఆటంకం కలుగుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద నగర వ్యాప్తంగా గడిచిన హాఫ్ అన్ అవర్ నుండి అయితే ఈ విధంగా వర్షం నమోదవుతుంది. నగరంలో ఉన్నటువంటి నలుమూలను సౌత్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, నార్త్ కావచ్చు, ఈస్ట్ అన్ని జోన్లను కవర్ చేసే విధంగా ఈ వర్షం నమోదవుతుంది. వచ్చే 3 గంటల పాటు ఎక్కువగా వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర వేగంతో వీచే అవకాశం ఉంది. ఎవరు కూడా బయటికి రాబోయే 3 గంటలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారా? రైట్, వచ్చే 3 గంటలు ఈ వర్ష తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఎవరు కూడా నగర ప్రజలు బయటికి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వర్షంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయింది. సో వచ్చే 3 గంటలు కూడా హెవీ రెయిన్ అలర్ట్ ఉంది, దట్టు ఆరెంజ్ అలర్ట్ ఉంది. సో నగర ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు అంటే అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇంకోవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు ఎక్కడికక్కడ సూచిస్తున్నారు. మొత్తం ఏ సిగ్నల్ దగ్గర చూసినా ప్రస్తుతం వాటర్తో పాటు ఇంకోవైపు ట్రాఫిక్ జామ్తో కనిపిస్తుంది. చిన్న వర్షం వస్తేనే నగరం మొత్తం కూడా మనకు మొత్తం ఒక దిగ్బంధిలో ఒక పద్మ వ్యూహంలోకి పోయినట్టు అనిపిస్తుంది. అలాంటిది హాఫ్ అన్ అవర్ నుంచి ఏకదాటిగా వర్షం నమోదవుతుంది. దీంతో ఒక్కసారిగా కూడా అందరూ కూడా ఒకవైపు మధ్యాహ్నం చూసుకున్నట్లయితే వెదర్ కొంచెం ఎక్కువగా కూడా గాలులు వీస్తున్నాయి. సో గాలులు వీచడంతో ఎవరు కూడా వర్షం వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏకదాటిగా భారీ వర్షం కురుస్తుంది. దాదాపు నగర వ్యాప్తంగా ఇప్పటికే 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా 5 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. ఎక్కువగా వర్ష తీవ్రత ఎక్కువ ఉందని చెప్పుకుంటారు. కానీ అలాంటిది 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. సో మొత్తం మీద వచ్చే 3 గంటలు నగర ప్రజలు చాలా అలర్ట్గా ఉండాలంటూ ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. రోహిత్, రైట్, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పుడు పైగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం రాబోయే 3 గంటలు కూడా విపరీతమైన వర్షం కురిసే అవకాశం ఉంటుంది అని ఒక ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎక్కడెక్కడ వర్షం కురిసే అవకాశం ఉంటుందని కూడా ఒక మ్యాప్లో కూడా వాతావరణ శాఖ అధికారులు రిలీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు సహజంగా అరగంట పాటు వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ నీళ్ళు నిలిచిపోతున్న పరిస్థితులు కనిపిస్తుంది. వాహనాలు కొట్టుకు వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో రాబోయే 3 గంటలు కూడా ఇళ్లలో నుంచే బయటకు రావద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనుకోవచ్చు? రైట్, ముఖ్యంగా ఇప్పుడు మొత్తం ఆఫీసులు ముగించుకొని అందుబాటులోనే ఉండండి. మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు, హైదరాబాద్ మ్యాప్ని మీరు చూస్తూ ఉన్నారు. ఆ మ్యాప్లో బ్లాక్ సర్కిల్ లోపల ఉన్న ప్రాంతం అంతా కూడా, ప్రదేశం అంతా కూడా ఇప్పుడు భారీ వర్ష ప్రభావానికి గురి కాబోతోంది. ఇటు మియాపూర్ నుంచి అటు వనస్థలిపురం మధ్యలో ఉన్న ఏరియాలన్నీ కూడా దాదాపు హైదరాబాద్ అంతా కూడా సగానికి పైగా హైదరాబాద్ భారీ వర్షాన్ని ఫేస్ చేయబోతోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హైదరాబాద్లో నగరం సగం పైగా భారీ వర్ష ప్రభావానికి గురి కాబోతోంది అనే హెచ్చరికను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. రాబోయే 3 గంటల పాటు ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండండి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆఫీసుల్లో ఉంటే ఆఫీస్లోనే ఉండిపోండి, ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండిపోండి. భారీ వర్షానికి తడుస్తూనో లేదంటే ఆఫీసులో వదిలేరు కదా అని బయటకు వచ్చి వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. ఈ భారీ వర్ష ప్రభావం ఏ విధంగానైనా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏదైతే మీకు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన బ్లాక్ సర్కిల్లో కనిపిస్తుందో ఆ ప్రదేశం అంతా కూడా భారీ వర్షం కురవబోతోంది. రాబోయే 3 గంటల పాటు విపరీతమైన వర్షం కురవబోతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. మీరు ఇళ్లలో నుంచి బయటకు వస్తే మీరు ఎక్కడైనా వాహనాలను పార్క్ చేసి ఉంటే అవి కొట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేదు మీరు వాహనాలపై ప్రయాణం చేసే అవకాశం కూడా లేకపోవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వర్ష ప్రభావం హైదరాబాద్లో మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, కోటి, దిల్సుఖ్ నగర్, అంబర్పేట, ఉప్పల్, సికింద్రాబాద్ ఈ ప్రదేశాలన్నీ కూడా భారీ వర్ష ప్రభావానికి గురి కాబోతున్నాయి. ఆఫీసులు ముగిసే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా చోట్ల. ఇటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలున్నాయి. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న
ఆ మ్యాప్లో కనిపిస్తున్న బ్లాక్ సర్కిల్ లోపల ఉన్న ప్రదేశాలన్నీ కూడా రాబోయే 3 గంటలు